దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ లేఖనాల నుంచి ఒకసారి ఒక వాక్యం తీద్దాం. కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం ఒకసారి చూడండి. నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పు అంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటే అర్థం, మేము ఎంతకాలం బతుకుతామో మాకు తెలియజేయి. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలో తెలియజేయి. పై వచనం చదివితే 10వ వచనం చదివితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములడుగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గద్దించును, మేము ఎగిరిపోదుము. ఇది మోషే రాస్తున్న కీర్తన. అరణ్యంలో వెళ్తూ ఉన్నారు, అరణ్యంలో రాలిపోతున్నారు. గబగబా అందరూ ఏదో ఒక తప్పు చేయటం, చచ్చిపోవటం, ఇదే జరిగిపోతుంది. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఎన్ని సంవత్సరాలు బతుకుతాం, ఎట్లా బ్రతకాలి, మేము ఎట్లా బ్రతుకుతామో మాకు నేర్పించు, మా బ్రతుకు దినములు లెక్కించుట మాకు నేర్పించు అని ఒక ప్రశ్న అడుగుతున్నట్లు మనం అక్కడ గమనించవచ్చు. అయితే అసలు మనిషి ఆయుష్ ఎంత? మేము చదువుకునేటప్పుడు మాకు మాట చెప్పారు, మనిషి ఆయుష్ 100 సంవత్సరాలట. మధ్య ఒక ఆమె చైనాలో ఒక ఆమె 120 సంవత్సరాల పైన బతికిందట. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు అయితే 120 సంవత్సరాలు బతకడం ఏంది? కొంతమంది ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్లుగా కూడా ఉంది, ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్లుగా కూడా ఉంది. కానీ బైబిల్లో ఇంకొక చోట ఉంది, మెతుషెల అనే ఆయన బైబిల్లో, మెతుషెల అనే ఆయన బైబిల్లో ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలుసా? 969 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? మెతుషెల అనే ఆయన బైబిల్లో 900 హైయెస్ట్ సంవత్సరాలు బ్రతికింది ఆయనే. 969 సంవత్సరాలు. తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఆదాము ఉన్నాడు. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 900. ఆదాము కొడుకున్నాడు షేతు అని, ఆయన 912 సంవత్సరాలు బతికాడు. మనకు తెలిసిన ఆయన నోవాహు ఉన్నాడు. నోవాహు 950 సంవత్సరాలు బతికాడు. చూడండి ఎన్ని సంవత్సరాలు ఉందో, ఒక్కొక్కడు 900 సంవత్సరాల పైన ఉంది. మనిషి ఆయుష్ నానాటికి దిగజారిపోయింది, తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? చేసిన తప్పులేంటి? దేనివల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుంది? ఈరోజు 4 విషయాలు మీకు చూపిస్తాను. ఎందుకు మనిషి ఆయుష్ తగ్గుతుందో ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదామవ్వలని దేవుడు ఇదంతా మనకు తెలుసు. ఆదామవ్వలని దేవుడు తయారు చేశాడు, స్వేచ్ఛనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అన్నిటినీ ఏలుబడి చేయమన్నాడు. అంతా చేసిన తర్వాత ఒకరోజు దేవునికి ఒక ప్రశ్న తలెత్తింది, వీళ్ళు నా మాట వింటారా లేదా కనుక్కోవడానికి దేవుడు ఏం చేశాడంటే 2 తోటలో 2 చెట్లను వేశాడు. అప్పటికప్పుడు మొలిపించాడు. ఒక చెట్టు పండును తినమని చెప్పాడు. ఒక చెట్టు పండును తింటే మీరు ఎప్పుడు బతికే ఉంటారు అని చెప్పాడు. ఇంకొక చెట్టు పండుని వేసి దీన్ని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. దీన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అయితే మనిషి స్వభావం దేన్నైతే చేయొద్దంటాడో దాన్ని చేస్తాడు. ఆదాము అవ్వలు కూడా అదే పని చేశారు. దేవుడు ఏ చెట్టు పండు అయితే తినద్దని చెప్పాడో అదే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పండును అవ్వ కోసుకొని తినడం జరిగింది.
తినడం జరిగింది. దేవుడు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. మరి కాయ తిన్నారు కదా, చచ్చిపోయారా? చావలా. ఇందాక చెప్పాను, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి ఎందుకు చావలేదు? మరి దేవుడేమన్నా అబద్ధికుడా అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ ఎంతయా అంటే 1000 సంవత్సరాలు. దాన్నే బైబిల్ భాషలో దీర్ఘాయువు అంటారు, దీర్ఘాయుష్యు అంటారు. మరి మనిషి ఎందుకు చనిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పోతామో అప్పుడు మనిషి ఆయుష్ తగ్గిపోద్ది. నీ 1000 సంవత్సరాల ఆయుష్లో దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వినకుండా పోతావో అప్పుడు నీ 1000 సంవత్సరాల ఆయుష్లో 1 సంవత్సరం పోయింది. దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు నీ 1000 సంవత్సరాల ఆయుష్లో 1 సంవత్సరం పోయింది. గమనించాల, దేవుని మాట వినకపోతే ఆయుష్ తగ్గుతుంది. వాళ్ళు చనిపోలేదు, కానీ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ ఆయుష్ దినాలలో 1 సంవత్సరం పోయింది. దేవుని మాట వినకపోవడం వలన 1 సంవత్సరం ఆయుష్ పోయింది. రోజు మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట చాలామంది వినకుండా పోతున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ఆయుష్లో 1 సంవత్సరం పోయిద్ది అని గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 15వ వచనం. రెండో మాట గమనించండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినం యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. 6 దినాలు మీరు పని చేసుకోవచ్చు, 7వ దినం విశ్రాంతి దినం, నీ దేవునికి ప్రతిష్ఠించిన దినం. 7వ దినం దేవునికి ఇవ్వాల్సిన దినం. ఆ 7వ దినమున పనిచేయువాడు తప్పక మరణశిక్ష నొందును. దేవుడు చెప్తున్నాడు, తప్పక మరణశిక్ష నొందుతాడు. 7వ దినం పనిచేసేవాడు తప్పనిసరిగా మరణశిక్ష నొందుతాడు. విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో శనివారం. అయితే ప్రభు చెప్తున్న మాట, ఎవడైతే శనివారం ఆచరించడో వాడు తప్పక మరణశిక్ష నొందుతాడు. అయితే ఆ తర్వాత వచ్చిన చదివితే, ఇశ్రాయేలు తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించు ఆ దినము ఆచరింపవలెను, అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలుకు అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. దేవుడు ఆనాటి కాలంలో వాళ్ళకి విశ్రాంతి దినం చెప్పాడు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, 6 దినాలు నీవి, 7వ దినం దేవుడిది. 7వ దినం తప్పనిసరిగా నువ్వు ఆరాధన చేయాలి. ఎవడైతే ఆరాధన చేయడో వాడికి జరిగే రెండో నష్టం ఏంటంటే, వాడి జీవితంలో కూడా 1 సంవత్సరం ఆయుష్ పొద్ది. గమనించాలి, నువ్వు ఆదివారం ప్రార్థన చేస్తావో, లేకపోతే శనివారం ప్రార్థన చేస్తావో, లేకపోతే రోజంతా ప్రార్థన చేస్తావో తెలీదు, కానీ 7 దినాలలో 1 దినం ఖచ్చితంగా నువ్వు ప్రభువుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టం ఏంటంటే తప్పక మరణశిక్ష తప్పక వస్తుందని మాత్రం మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుడిచ్చిన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? అసలు 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల్లో దేవుని మాట వినకపోతే 1 సంవత్సరం పోద్ది. రెండవది ఇంకోటి ఎప్పుడు పోద్దంటే, విశ్రాంతి దినం ఆచరించినప్పుడు 1 సంవత్సరం పోయిద్ది. నిర్గమాకాండం 35వ అధ్యాయం 2వ వచనంలో విశ్రాంతి దినం గురించి ఒక మాట ఉంది, చూడండి. నిర్గమాకాండం 35:2.
మరణ శిక్ష నందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినం రోజున మీరు ఏ పని చేయకూడదు. పాత నిబంధన కాలంలో వాళ్ళకి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు. చివరికి చెప్తున్నాడు, మీ ఇళ్ళల్లో అగ్ని రాజబెట్టకూడదు. మీ ఇళ్ళల్లో అగ్ని కూడా మంట వేయకూడదట. అగ్ని మంట ఎందుకు వేయకూడదు అంటే అర్థం ఏంది? వంట చేయకూడదు. అన్నం కూరలు కట్ట ఆ రోజు అన్నం కూరలు కూడా వేయడానికి లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు కనీసం కట్టెలు కూడా ఏరకూడదట. నీ ఇంట్లో పొయ్యి వెలిగించాలంటే అప్పుడు గ్యాసులు లేవు కదా, ఇప్పుడు కట్టెలే కదా. కట్టె కూడా ఏరకూడదు. కట్టెని ఏరుతా కనబడితే అక్కడే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అప్పుడు రూల్ అది. కానీ దేవుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చాడు. 6 దినాలు పని చేసుకోండి, 7వ దినం దేవుని మందిరానికి రావాల, దేవుని మందిరంలో కనపడాల. 6 దినములు పని చేసుకోండి. 7వ దినం ఎవడైతే ఆచరించడో, దేవునికి ప్రతిష్ఠించడో, దేవుని ఆరాధన చేయడో వాడికి తప్పక మరణశిక్ష నొందుతారు. మరణం తొందరగా రావడానికి కారణం 1 దేవుని మాట వినకపోవడం, 2 విశ్రాంతి దినం ఆచరించకపోవడం, మూడోది జ్ఞాపకం చేస్తాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడు. 15వ వచనం. కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడు. మీరు గమనించాలి, ప్రతి దాంట్లో ఒక మాట కనబడుతుంది, నిశ్చయముగా మరణశిక్ష అని పడుతుంది. దేవుని మాట వినకపోతే నిశ్చయంగా మరణశిక్ష వస్తుంది. 2 విశ్రాంతి దినం ఆచరించకపోతే నిశ్చయంగా మరణశిక్ష వస్తుంది. 3వది, నీ తల్లి తండ్రులను శపించినా కొట్టినా మరణశిక్ష వస్తుంది. రోజు ఎంతమంది తల్లిదండ్రులను కొట్టట్లేదు, తల్లిదండ్రులు తిట్టట్లేదు, తల్లిదండ్రులు శపించట్లేదు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో పడేయట్లేదు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి కొంతమంది రోడ్డు పక్కన వదిలేస్తున్నారు, కొంతమంది కనీసం ఇళ్ళలో అన్నం కూడా పెట్టట్లేదు, కొంతమంది కనీసం ఇంట్లో స్థానం కూడా ఇవ్వట్లేదు. చూడండి, ఇన్ని కార్యాలు చేస్తుంటే మరి వీళ్ళెందుకు చావట్లేదు? వీళ్ళెందుకు చావట్లా? కొట్టేవాళ్ళు లేరా? తిట్టేవాళ్ళు లేరా? అనాథలుగా పడేసేవాళ్ళు లేరా? అనాథ శరణాలయాల్లో వదిలిపెట్టేవాళ్ళు లేరా? మరి వీళ్ళకి ఎందుకు మరణశిక్ష రాలేదు అంటే, దేవుడు మాట తప్పేవాడు కాదు. నీ 1000 సంవత్సరాల ఆయుష్లో 1 సంవత్సరం పోతుందన్న సంగతి నువ్వు గుర్తుపట్టట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది, ఎవడైతే తల్లిదండ్రులు చూస్తాడో దేవుడు వాడిని దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులను కొట్టువాడు, శపించేవాడి దీపం కారు చీకట్లో ఆరిపోద్దట. తల్లిదండ్రులను దూషించి శపించేవాడి కళ్ళు లోయ కాకులు పీక్కు తింటాయట. నువ్వు తల్లిదండ్రులు చూస్తే రేపు నీ పిల్లలు నిన్ను చూస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులను చూస్తే రేపు నీ పిల్లలు నిన్ను చూస్తారు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే తెలుసా, నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ తల్లిదండ్రులను, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించు వాడిని నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. నువ్వు ఏ ఆయుష్నైతే కోల్పోతున్నావా, ఈ దీర్ఘాయుష్ను కోల్పోయావో అదే దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తానంటున్నాడు.
ఎప్పుడయ్యా అంటే నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు. నీ తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్తో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని మాట వినాలి. 2, విశ్రాంతి దినం ఆచరించాలి. ఏడో రోజు దేవునికి ఇవ్వాలి. 3, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. 4వ విషయం జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమా 6:23. 6వ అధ్యాయం 23వ వాక్యం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వలన వచ్చు జీతం మరణం. ఎన్ని రకాల పాపాలు చేయట్లేదు, మరి మరణం రావట్లేదే, గమనించాల. పాపం వలన వచ్చు జీతం మరణం. మరి పాపం చేయట్లేదు, పాపం చాలామంది చేస్తున్నారు. ప్రార్థన చేయకపోవడం పాపం అట్ట. ప్రార్థన చేయకపోవటమే పాపం. మేలు ఎరిగి చేయకపోవటం పాపం. దేవునికి విరోధంగా లెగవడం పాపం. ఇట్లాంటివి ఉన్నాయి, చాలా రకాల పాపాలు ఉన్నాయి. మరి పాపం వలన వచ్చు జీతం మరణం. మరి పాపం చేస్తే ఎందుకు చావట్లేదు అంటే ఆత్మీయంగా ఆల్రెడీ నీ ఆయుష్లో ఒక దినం తగ్గిపోతుందన్న సంగతి నువ్వు గుర్తుపట్టట్లేదు. నేను 4 విషయాలు చెప్పాను. ఈ 4 విషయాలు చేయటం వలన నీకు దేవుడిచ్చిన ఆ దీర్ఘాయుష్ను, 1000 సంవత్సరాల ఆయుష్ను నువ్వే క్రమక్రమంగా తగ్గించుకుంటున్నావు. అందుకే మోషే అంటాడు, అయ్యా మహా బతికితే 70 సంవత్సరాలు బతుకుతున్నారు, ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతున్నారయ్యా. దేవుడిచ్చిన 1000 సంవత్సరాల ఆయుష్ కాస్త ఎక్కడికి వచ్చేసింది? 70 సంవత్సరాలకు వచ్చేసింది. ఈ రోజుల్లో గమనిస్తే 70 కూడా లేదు, 40కి వచ్చేసింది. ఈ ఎంత తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో మనం చేసిన ఈ పనులే. దేవుని మాట వినకపోవడం, విశ్రాంతి దినం ఆచరించకపోవడం, తల్లిదండ్రులు సన్మానించకపోవడం, పాపం చేయడం. దీనివల్ల దీర్ఘాయుష్కాత తగ్గిపోతూ ఉంది. కానీ ప్రభువుని నమ్మిన మనకు ఒకవేళ ఈ లోకంలో ఆయుష్ తగ్గిపోవచ్చు, కానీ దేవుడు ఒక దినాన అదే దీర్ఘాయుష్ని మరలా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మాట చదవండి. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన 24. అంతటా సింహాసనము చూచి తిని అక్కడ ఒక మాట ఉంది, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయన కోసం బ్రతికిన వాళ్ళు, ఆయన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేస్తారట. ఇదే భూమి మీద 1000 సంవత్సరాల దీర్ఘాయుష్ను పోగొట్టుకున్న, ఆదామవ్వల వల్ల పోగొట్టుకున్న ఆ దీర్ఘాయుష్ను దేవుడు మనకి ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు దీర్ఘాయుష్ను ఇస్తూ ఉంటున్నాడు. మనం చాలా ధన్యులం. అయితే ప్రభు చెప్తున్న మాట, వాళ్ళు క్రీస్తు నిమిత్తమైన వాళ్ళే ఉండాలి, దేవుని నిమిత్తమైన వాళ్ళు ఉండాలి, శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళే ఉండాలి, దేవుని కోసం బ్రతికిన వాళ్ళే ఉండాలి. ఏ దీర్ఘాయుష్ని అయితే కోల్పోయామో అదే దీర్ఘాయుష్ను దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం.